హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకదుర్గ కిచెన్. ఈ సండే మా స్పెషల్ ఏంటో చూపిస్తాను రండి. ఈ ప్లేట్ చూస్తేనే మీకు ఈ పాటికే ఈ రెసిపీ ఏంటో అర్థమై ఉంటుంది. అదేనండి, చాలా ఫేమస్ అయిన రెసిపీ ఇది. అదేనండి, బోటి గోంగూర రెసిపీ. ఈ రెసిపీ అంటే చాలామంది వేలు నాకేస్తారు. టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. చేసే ప్రాసెస్ అనేది చాలా కష్టంగా ఉంటుందని చెప్పి చాలామంది ఇష్టం ఉన్నా సరే ఇష్టాన్ని వదులుకుంటున్నారు. ఇంటి దగ్గరే బోటిని సింపుల్గా క్లీన్గా ఎలా చేసుకోవాలి మరియు కర్రీని ఏ పదార్థాలు ఎటువంటి మసాలాలు వాడితే టేస్ట్ అదిరిపోతుందో ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. రండి, ముందుగా బోటి క్లీన్ చేసుకుందాం. దీనిని గల్లబోటి అంటారు మరియు వీటిని పేగులు అంటారు. అది వాటన్నింటినీ కలిపి ఉంచే పొట్ట భాగం. వీటిని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు ముందుగా ఒక పొడవాటి చీపురు పుల్లను తీసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా ఒక పేగును తీసుకొని కొంచెం పైకి పుల్లను పెట్టండి. అంటే పేగు తిరగేసినట్టుగా రావాలి. ఇప్పుడు పేగు మొత్తం కిందకి లాగేయండి. చూసారా, మడతేసినట్టుగా వచ్చింది. పైన ఉన్న పేగు భాగాన్ని పట్టుకొని పుల్ల నుండి వేరు చేయండి. పేగు పై భాగాన్ని పట్టుకొని వేస్టేజ్ మొత్తం పోయేలాగా కింద వరకు లాగండి. అంతేనండి, చాలా సింపుల్గా క్లీన్ చేసేయవచ్చు. ఇప్పుడు మీకు నేను మరొకటి చూపిస్తాను, క్లియర్గా చూడండి. అక్కడ చెప్పిన ప్రాసెస్లోనే పుల్లను కొంచెం పైకి పెట్టి వీడియోలో చూపిస్తున్నాను, మడతేసినట్టుగా కింద వరకు పేగు మొత్తాన్ని లాగేయండి. ఇలా లాగేసిన తర్వాత పై భాగాన్ని తీసుకొని కిందకు వేస్టేజ్ మొత్తం వచ్చేలా చేయండి. తర్వాత పేగులన్నింటినీ శుభ్రం చేయండి. పొట్టను ఎలా క్లీన్ చేయాలంటే వేడి నీళ్ళు ముందుగా సిద్ధం చేసుకోండి. నీళ్లు పొంగులు వచ్చేలాగా మరిగించండి. ఇప్పుడు ఆ నీళ్లలో పొట్ట భాగాన్ని వేరుగా, క్లీన్ చేసిన పేగులను వేరుగా వేయండి. పుల్లను 2 నిమిషాల పాటు నీటిలో ఉంచి తర్వాత వేడి నీటిలోంచి తీసేయండి. నీటిలో వేసిన పొట్ట భాగాన్ని 3 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇప్పుడు పొట్టకు ఉండే పై పొరను తొలగించాలి. ఒక స్పూన్తో పొర పోయేలాగా వీడియోలో చూపించినట్టుగా పై పొరను తొలగించండి. ఇది బాగా కాగిన నీళ్ళలో వేయడం వల్ల చేతికి కూడా వచ్చేస్తుంది. బాగా క్లీన్ చేయాలి. ఇప్పుడు నేను కొన్ని వాటర్ వేసి మీకు క్లీన్గా చూపిస్తాను. చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో. బోటి అనేది చాలా క్లీన్గా చేసుకోవాలి, లేకపోతే స్మెల్ అనేది వస్తుంది. ఇలా చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసిన పేగులను మరియు పొట్ట భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇందులో కట్ చేసుకున్న తరువాత బోటి ముక్కలను అంటే పేగులను మరియు పొట్ట భాగాన్ని మరియు గల్లబోటిని కూడా 3 నుండి 4 సార్లు శుభ్రంగా వాటర్తో కడగండి. చూసారా, బోటి అనేది ఎంత క్లీన్గా ఉందో. ఇలా నీళ్లు క్లీన్గా వచ్చే వరకు కూడా కడగాలి. చాలా సింపుల్ అండి బోటి చేయడం. కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా గోంగూర తీసుకొని గోంగూర కాడల నుండి ఆకులను తెంపి 3 నుండి 4 సార్లు, అంటే గోంగూరకి మట్టి ఉంటుంది కాబట్టి అది పోయేలా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు కడిగిన గోంగూరను ఒక కడాయిలో వేసి సరిపడగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడకనివ్వండి. వీడియోలో చూపించినట్టుగా మెత్తగా ఉడికాక పప్పు గుత్తితో బాగా మెత్తగా వచ్చేలాగా మెదిపి పక్కన పెట్టుకుందాం. ఎప్పుడైనా టేస్ట్ అదిరిపోయిందంటే దానికి అర్థం మసాలా తయారు చేసే విధానం. ఇప్పుడు మసాలా తయారు చేద్దాం రండి. 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 2 యాలకులు, 5 లవంగాలు మరియు కొద్దిగా చెక్క, 2 స్పూన్ల పుచ్చకాయ గింజలు మరియు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసిన మసాలాలన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో సరిపడగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి 3 నిమిషాల పాటు వేగనిచ్చి 1 స్పూన్ పసుపు వేసి బాగా ఒక 10 సెకండ్ల పాటు వేగనిచ్చి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలను బ్రౌనీ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న బోటి ముక్కలన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మనం మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 3 నిమిషాల పాటు ఉడికిన తరువాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకుందాం. ముందుగా మనం మిక్సీ పట్టిన మసాలా ముద్దని కూడా కూరకి సరిపడగా వేసుకుందాం. మరొకసారి మసాలా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకుందాం.
కూర వేశాక ఇప్పుడు మసాలా దినుసులు, గోంగూర కూడా బోటికి పట్టేటట్టుగా బాగా కలుపుకుందాం. కూరకి సరిపడగా ఉప్పు మరియు కారం, మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని పదార్థాలు బాగా కలిసేటట్టుగా మరొకసారి బాగా కలుపుకుందాం. కూరకి సరిపడగా వాటర్ వేసుకొని మరలా 3 నుండి 4 సార్లు బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలిపాక ముక్క ఉడికిందో లేదో చూడండి. అవును, సిమ్లో పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఇగురులా వచ్చేలాగా ఉడకనివ్వండి. చూడండి, ఇప్పుడు నీరు మొత్తం ఇగురుపోయి కూర చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర బోటి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడివేడి అన్నంలో పుల్లని గోంగూరతో చేసిన బోటి కర్రీ తింటుంటే నేనైతే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ను చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోలో అదిరిపోయే రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.